ముఖ్యమంత్రిగా జగన్ విశాఖ రాజధానిగా చేసుకొని ఋషికొండలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో సుమారు 500-600 కోట్ల రూపాయలతో ఆడ పెద్ద విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించారు. ఇది ఎన్నికల తరువాత ఈ విలాసవంతమైన భవనాలు, దానికి చేసిన ఖర్చు, ఇటువంటివన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు అక్కడ అసలు ఆ భవనాలను ఏం చేస్తారనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంటే, ప్రజెంటు అంటే ఇప్పుడు ఆ భవనాలకు సుమారుగా ఒక 65-70 లక్షల కరెంటు బకాయిలు, విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించకపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పని ట్రాన్స్కో అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రతి నెల సుమారుగా 8 నుంచి 10 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. అక్కడ ఎవరు ఉండకపోయినా కూడా సిబ్బంది రోజు కరెంటు వేస్తూ ఉన్నారు. రోజుకు 2000 యూనిట్లు ఖర్చు అవుతున్నట్లు చెప్తా ఉన్నారు. దాన్ని అసలు ఎటువంటి ఎవరు ఉండకుండా కూడా వాటికి కరెంటు వేయాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు ఆ విద్యుత్ బిల్లులు ఎవరు చెల్లిస్తారు? ప్రభుత్వం అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతి లేకుండా సుప్రీంకోర్టులకు, ఇతర హైకోర్టు, ఇతర కోర్టులను, ఇతర న్యాయ విభాగాలను తప్పుదోవ పట్టించి ఆ భవనాలు నిర్మించారని చెప్పని కోడేకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది, ఆ కొత్త ప్రభుత్వం బాగా వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం ఆ భవనాలను ఏం చేయాలనే దాని మీద ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. అసలు ఆ భవన నిర్మాణాల అంశమే కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఇంకా వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూల్చాలా, యథావిధిగా ఉంచాలా, ఉంచితే దానికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలా, దాని మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎవరు చెల్లించాలా, ఇటువంటి అన్నీ కూడా కొంత తెర మీదకి వచ్చినటువంటి చర్చనీయాంశాలు. తాజాగా విద్యుత్ బిల్లులు బకాయిలే ఉన్నట్టు నోటీసులు ఇవ్వడంతో, ట్రాన్స్కో అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు మరలా ఋషికొండ భవనాల అంశం పెద్ద ఎత్తున చర్చ మీదకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. ఈ భవనాల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా నిర్మించారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి, అధికారులు, R&B అధికారులు రకరకాల పద్దుల కింద నిధులు సేకరించారు. ఎవరు ఆ భవనాలను పరిశీలించకుండా విలాసవంతమైనటువంటి పద్ధతిలో వాటిని నిర్మించారు. దాంట్లో లెట్రిన్లలో ఉపయోగించే వివిధ పరికరాలే లక్షల ఖరీదు చేశాయని చెప్పని పత్రికల్లో వచ్చింది. ఇటువంటి విలాసవంతమైన భవనం ప్రభుత్వం ఏం చేయాలా అని చెప్పంటే, పాత ప్రభుత్వం రాష్ట్రపతి, గవర్నర్లు వచ్చినప్పుడు విడిది కోసం కట్టామని చెప్పి అంటున్నారు. మరి ఆ రాష్ట్రపతి, గవర్నర్లు గతంలో కూడా విశాఖపట్నం చాలాసార్లు వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ విడిది కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా దాటికి ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే దాని మీద సమాధానం లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కరెంటు, విద్యుత్ బిల్లులు చెల్లించాలా వద్దా అనేది అంశం కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ యథావిధిగా ఋషికొండల భవనాలను అదేవిధంగా ఉంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారంతో కూడింది. ఆ భవనాలను వేలం వేసి అమ్మాలా, లేకపోతే వాటిని ఒక టూరిజం ఎగ్జిబిషన్ కేంద్రాలుగా ఉంచాలా, లేకపోతే వాటిని ఏం చేయాలనే దాని మీద కూడా ఇంకా పూర్తిగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి ఇంకా 4 రోజులు కూడా కాలేదు. ఈ దశలో ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ విలాస ఖర్చులు, అనవసరపు ఖర్చులు, ప్రజాధనాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారు అనే అంశాలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో వాటి మీద ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒక మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఒక క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల మీద దృష్టి పెట్టింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు సేకరించడానికి, కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను పెంచుకోవడానికి ఎలా పెంచుకోవాలనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు ఢిల్లీ వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి ఆ పనిలో ఉన్నారు. ఈ దశలో ఋషికొండ ప్యాలెస్ విద్యుత్ బిల్లుల బకాయి అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించడం అనేది సుమారుగా 60 నుంచి 70 లక్షల బకాయిలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ 60-70 లక్షల బకాయిలు ఎవరు చెల్లించాలా, ప్రభుత్వం చెల్లించాలా, పర్యాటక శాఖ చెల్లించాలా అనే దాని మీద స్పష్టత లేదు. ఈ బిల్లులు చెల్లించిన తర్వాత మరి ఇది యథావిధిగా ప్రతి నెల ఇదే విధంగా బిల్లు వస్తే దీన్ని ప్రభుత్వం ఈ భారాన్ని మోసే పరిస్థితిలో లేదు. దీంతో ఈ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ భవన నిర్మాణాల మీద ఒక దర్యాప్తు చేయాలనేది ఒకవైపు వాదన ఏర్పడుతుంది. మరోవైపు కోర్టులో ఇంకా దీనికి సంబంధించినటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి, వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. కోర్టులో విచారణ పూర్తి కాలేదు. వీటన్నిటి మీద కూడా ఋషికొండ ప్యాలెస్ మీద గత ప్రభుత్వం చేసినటువంటి విచ్చలవిడి ఖర్చు, దాన్ని మరి ఒక గాడిలో పెట్టాలనే దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద మీద పడతా ఉంది. పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టలేదు. ఒకవైపు అంటే గత ప్రభుత్వం జగన్ ఆధ్వర్యంలో 3 రాజధానులు, విశాఖ రాజధానిగా కొత్తగా తాను బాధ్యతలు విశాఖలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు చెప్పారు. అక్కడ ముఖ్యమంత్రిగా అంటే జగన్ తిరిగి అధికారంలోకి వస్తే విశాఖ రాజధానిగా ఋషికొండలో తాను నివాసం ఉండడం కోసమే ఈ విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించుకున్నారని
అధికార పక్షం తీవ్రంగా అధికార పక్షాన్ని అంటే ఇప్పుడు అధికార పక్షం తీవ్రంగా ఆ రోజు ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆ భవనాలని ఉంచాలా, గతంలో ఉన్నటువంటి అక్కడ హరిత రిసార్ట్స్ ఆ భవనాలను తొలగించి వీటిని నిర్మించింది పర్యాటక శాఖ. మరి వీటన్నిటిని కూడా కొత్త ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక ఋషికొండ భారం ఏ విధంగా ప్రభుత్వం దాన్ని దింపుకోవాలనే దాని మీద తర్జనలు పడుతుంది. ఒకవైపు పర్యాటకవేత్తలు, ఒకవైపు ప్రభుత్వం, టూరిజం శాఖ, తర్వాత దానికి నిధులు కేటాయించినటువంటి R&B ఇతర శాఖ అధికారులు కూడా ఈ కేసులో అంటే దీనికి బాధ్యులుగా ఈ కొత్త ప్రభుత్వం గుర్తించింది. మరి వీటన్నిటిని మధ్య ఋషికొండ పథకం, ఋషికొండ ప్యాలెస్ భవనాలు మరి ఏ విధంగా ఎవరికి కేటాయిస్తారు, ఎడుదారి తీస్తుంది, దానికి కావాల్సినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి మౌలిక వసతులను ఇంకా మెరుగుపరచడం, ఎలా ఇప్పుడున్నటువంటి విద్యుత్ బిల్లులు, ఇతర మెయింటెనెన్స్లు ప్రతి నెల ఏ విధంగా దాన్ని పూర్తి చేయాలనే దాని మీద కొత్త ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ ఉంది. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.